న్యూస్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులతో పాటు బీసీ రిజర్వేషన్లు, మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టు అనుమతులు, RRR తదితర అంశాలపై ప్రధాని మోదీతో ఆయన చర్చించనున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థలతో పాటు విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ మార్చి మొదటి వారంలో అసెంబ్లీలో బిల్లులు ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీ ఆమోదం తర్వాత పార్లమెంట్లోనూ ఆమోదించాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్ కోరనున్నారు. ఇక తమిళనాడు తరహాలో తెలంగాణ బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని ఆయన విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. అలాగే కొంతమంది కేంద్ర మంత్రుల్ని కూడా కలిసి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలను కూడా కలిసే ఛాన్స్ ఉంది. ఇక 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవులకు షెడ్యూల్ రిలీజ్ కావడంతో దీనిపై హైకమాండ్తో చర్చించనున్నారు. తాజా రాజకీయాలపై కూడా డిస్కస్ చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడపనున్నారు. మరి కాసేపట్లోనే ప్రధాని మోదీతో ఆయన భేటీ కాబోతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అలాగే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రధానంగా మోదీతో చర్చించే అవకాశం కనిపిస్తోంది. తమిళనాడు తరహాలోనే తెలంగాణ కూడా రిజర్వేషన్లకు సంబంధించి ప్రాధాన్యతను పెట్టాలి అని చెప్పి, ప్రాధాన్యతను ఇవ్వాలి అని చెప్పి మోదీని కోరనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మోదీతో పాటు ఇతర కాంగ్రెస్ ముఖ్య నాయకుల్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవనున్నారు. మంత్రివర్గ విస్తరణ, అలాగే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి తాజా పరిణామాలు, ఈ అంశాలన్నింటినీ కూడా కాంగ్రెస్ ముఖ్య నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మా ప్రతినిధి శివ ఉన్నారు, మరిన్ని అప్డేట్స్ మనకు అందిస్తారు లైవ్ లో. ఓవర్ టు యు శివ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కాబోతున్నారు. తన అధికారిక నివాసం తుగ్లక్ రోడ్లో ఉన్న సీఎం అధికారిక నివాసం నుంచి సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో బయలుదేరుతారు. ప్రజెంట్ మనం ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వద్దే ఉన్నాం. 10:30 ప్రధానితో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ లెజిస్లేటివ్ మినిస్టర్ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు వెళ్ళి తన నివాసంలో కలవబోతున్నారు. ప్రధానంగా రాష్ట్రంలోని అభివృద్ధికి సంబంధించి, తెలంగాణ అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారం అందించాలనేది ప్రధానంగా ఈ ఎజెండాతోనే ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం రేవంత్ రెడ్డి కలవబోతున్నారు. గత సంవత్సరం జూలైలో ప్రధాని నరేంద్ర మోడీతో రేవంత్ రెడ్డి కలిశారు. 6 నెలల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 3వసారి సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీతో కలవబోతున్నారు. అయితే దీనిలో ప్రధానంగా రీజనల్ రింగ్ రోడ్ కానీ, మరోవైపు మెట్రో రైలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు 2వ దఫా మెట్రో రైలుకి సంబంధించి, ఫేజ్ 2 మెట్రో రైలుకి సంబంధించిన సహకారం కానీ ఇతరత్ర సమస్యల గురించి ప్రధానంగా చర్చించబోతున్నారు. మరోవైపు ఎస్ఎల్బీసీ టన్నెల్లో చోటు చేసుకున్న ప్రమాదాన్ని గురించి గతంలోనే ప్రధాని నరేంద్ర మోడీ సీఎం రేవంత్ రెడ్డితో ఫోన్లో వివరాలు అడిగి తెలుసుకున్నారు. దానికి సంబంధించి ప్రమాదానికి గల కారణాలు, సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయనే అంశాలపై కూడా కొన్ని వివరాలను ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి ఎస్ఎల్బీసీ టన్నెల్కి సంబంధించిన వివరాలను కూడా తెలియజేసే అవకాశం అయితే కనిపిస్తుంది. విభజన సమయంలో ఇచ్చిన హామీలు ఏవైతే అపరిష్కృతంగా ఉన్నాయో ఆ సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరించే విధంగా చొరవ తీసుకోవాలనే అంశాలపై కూడా ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించబోతున్నారు. ఏదైతే మెట్రో రైల్ ప్రాజెక్టు, రీజనల్ రింగ్ రోడ్ను నిర్మాణం వేగంగా ముందుకు వెళ్లే విధంగా తీసుకువెళ్లడంలో, విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించడంలో కూడా ప్రధాని చొరవ తీసుకుని ఆర్థికంగా రాష్ట్రాన్ని ఆదుకోవాలి, కేంద్రం నుంచి వచ్చే నిధులను, కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఏ విధంగా అయితే రాయితీల రూపంలో వచ్చే నిధులు ఉంటాయో ఆ నిధులను కూడా విడుదల చేయడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగే వివిధ ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలను కూడా విడుదల చేసే విధంగా ఆ శాఖలకు సంబంధించిన కేంద్ర మంత్రులకు ఆదేశాలు ఇవ్వాలనే అంశాలపై కూడా వినతి పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి అందించబోతున్నారు. మరో ముఖ్యంగా మూసీ నది సుందరీకరణకు సంబంధించి గతంలో కూడా అనేక పర్యాయాలు కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. ఈ మూసీ ప్రక్షాళనకు సంబంధించి, మూసీ సుందరీకరణకు సంబంధించి కూడా ప్యాకేజీకి సంబంధించి R&R ప్యాకేజీకి సంబంధించి కానీ ఇతరత్ర నిధులను కూడా విడుదల చేసే విధంగా
చొరవ తీసుకోవాలంటూ కూడా కేంద్ర మంత్రులు కలిశారు. కేంద్ర మంత్రులందరినీ కలిసిన తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కలిసి బడ్జెట్ కేటాయింపులు ఏవైతే ఉంటాయో ఆ కేటాయింపులు కూడా కేటాయించడం ద్వారా వెనుకబడిన జిల్లాలకు కానీ రాష్ట్రానికి సంబంధించి వివిధ శాఖల్లో ఉన్న లోటును భర్తీ చేయాలి అనే అంశాలపై కూడా కేంద్ర మంత్రులు కలిశారు. ఇటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కలిశారు. ఇక ఈ రోజు ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీతో కలిసిన సందర్భంలో ఇటు రీజనల్ రింగ్ రోడ్డు, మూసీ నది సుందరీకరణ, ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలు నిర్మాణానికి సంబంధించి మెట్రో రైలు సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో ఆ లైన్ల నిర్మాణానికి సంబంధించి కూడా త్వరితగతిన పూర్తి చేసే విధంగా నిధులను విడుదల చేయడం ద్వారా ఆర్థికంగా ఆదుకున్నట్లు కూడా ఉంటుందంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకుని వెళ్లబోతున్నారు. ఇటు ప్రధానితో భేటీ అనంతరం పలువురు కేంద్ర మంత్రులు కూడా కలిసే అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం అయితే అందుతోంది. కేంద్ర మంత్రుల్ని కలిసిన తర్వాత హైకమాండ్ ని కూడా కలిసే అవకాశం ఉందంటున్నారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇంపార్టెంట్ డిస్కషన్ ఉంటుంది అంటున్నారు. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి. అనేక అంశాల గురించి చర్చిస్తారంటూ కూడా చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటన ఉండడం లేదు. ఇప్పుడు కూడా అదే ఊహాగానాలు అదే సమాచారం అయితే అందుతోంది. అందరూ కూడా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తారు. కానీ ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అందరూ కలిసి వచ్చిన సందర్భంలోనే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చర్చ జరుగుతుంది. కానీ నేను ఒక్కనే వచ్చాను కాబట్టి దీనిపై ఉండదు అంటూ కూడా గత పర్యటన సందర్భంగా మీడియాతో చిట్చాట్లు కూడా తెలియజేశారు. కానీ ఈసారి కూడా అది ఉంటుందా లేదో చూడాల్సి ఉంది. కానీ కొన్ని ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఫైనల్గా చూస్తే ఇటు మొత్తం ఈ పర్యటన అంతా కూడా అభివృద్ధి ఎజెండాగా ఈ పర్యటన కొనసాగబోతుంది. తెలంగాణకు అన్ని విధాల ఆర్థికంగా సహకారం అందించాలి. ప్రాజెక్టులకు సంబంధించి కానీ ఇటు ఎస్ఎల్బీసీ టన్నెల్కు సంబంధించి ప్రమాద వివరాలు తెలియజేసేందుకు మరోవైపు బీసీ రిజర్వేషన్ సంబంధించి 42% రిజర్వేషన్ కల్పించే విధంగా తెలంగాణ అసెంబ్లీలో చట్టం చేసి దాన్ని ఇక్కడికి పంపిస్తాము, మీరు కూడా పార్లమెంట్లో చట్టం ఆమోదం పొందేలాగా నిర్ణయాలు తీసుకోవాలి అనే అంశాలపై కూడా ఇటు ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించబోతున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్. 10:30 ప్రాంతంలో ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవనున్నారు. ఆ తర్వాత ముఖ్యమైన కేంద్ర మంత్రివర్గాలతో కూడా కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్ర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై వాళ్ళతో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది.